భారత గడ్డపై సిపిఐ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. దాదాపు 5 లక్షల మందితో ఈ సభ నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర నాయకత్వం తెలిపింది. ఈ సభ వేదికగా కమ్యూనిస్టుల సత్తా ఏంటో చూపిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ సభకు దేశంలోని కమ్యూనిస్టుల అగ్రనేతలతో పాటు చైనా, క్యూబా, వియత్నాం, వెనిజువెలా లాంటి దేశాల నుంచి ప్రతినిధులు రాబోతున్నట్లు చెప్పారు. సభా వేదిక నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అందిస్తారు. భారత గడ్డపై కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తి చేసుకుని 101వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పోరాటాల కిల్ల ఖమ్మం గుమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తుంది. భారీ బహిరంగ సభ నుంచి అన్ని ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. మనం విజువల్స్లో చూడొచ్చు. భారీ బహిరంగ సభకు 5 లక్షల మందిని తరలించే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా ప్లాన్ చేసిన భారత కమ్యూనిస్టు పార్టీ ఈరోజు చూసుకున్నట్లయితే ఏర్పాట్లకు సంబంధించి అన్ని రకాల ఎలాంటి సిపిఐ శ్రేణులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నారు. అందరూ బహిరంగ సభను వీక్షించే విధంగా కుర్చీలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎల్ఈడి స్క్రీన్లతో పాటు ఒకవేళ చీకటి పడితే ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు సాంస్కృతిక కార్యక్రమంతో బహిరంగ సభ ప్రారంభం కానుంది. తర్వాత 3 గంటలకు వక్తల ప్రసంగాలు ప్రారంభం కానున్నాయి. 100 ఏళ్లలో సిపిఐ చేసిన పోరాటాలు ఏదైతే ప్రజల పక్షాన తాడిత పీడిత ప్రజల పక్షాన సిపిఐ పోరాటం చేసిన అంశాలను కూడా ఈ దిశగా చెప్పే అవకాశం ఉంది. అంతేకాకుండా భవిష్యత్తులో సిపిఐ చేసే పోరాటాలపైన కూడా ఈ సభా వేదికగా చెప్పే అవకాశం ఉంది. అయితే కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావాలని చెప్తున్నటువంటి దానిపైన కూడా పెద్ద ఎత్తున దీని దిశగా పిలుపునిచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ బహిరంగ సభకు అటు దేశానికి సంబంధించిన కమ్యూనిస్టు నేతలతో పాటు అటు చైనా, క్యూబా, రష్యా, వియత్నాం, వెనిజులా వంటి దేశాలకు సంబంధించిన ప్రజలు కూడా హాజరవుతున్నారైతే చెప్తున్నారు. అయితే రేపు బహిరంగ సభతో పాటు 21 వరకు ఖమ్మంలో జరిగే అన్ని కార్యక్రమంలో దేశ విదేశీ ప్రతినిధులు కూడా హాజరవుతారని కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా 20వ తేదీన సెమినార్ కూడా నిర్వహిస్తున్నట్లయితే చెప్పారు. ఈ సెమినార్కు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగానైతే సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తవుతున్నాయి. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఏదైతే ఒక 10,000 మంది రెడ్ డ్రెస్ సంబంధించినటువంటి వాలంటీర్ల కవాతు అయితే ప్రారంభమవుతుంది. ఆ కవాతు బహిరంగ సభ వేదికకు చేరుకుంటుంది. ఇక్కడ బహిరంగ సభ వేదికకు చేరుకున్న తర్వాత ఇక్కడ సభ అయితే ప్రారంభమవుతుంది. మొత్తంగానైతే సిపిఐ ఏదైతే ఈ ఖమ్మంలో జరుగుతున్నటువంటి ఈ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్లాన్ చేసింది. అటు రాష్ట్ర నలుమూలలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి సంబంధించినటువంటి సిపిఐకి సంబంధించిన శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తరలిచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే అటు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు దేశానికి సంబంధించినటువంటి కమ్యూనిస్టు దిగ్గజాలతో పాటు విదేశీయులు ఏదైతే చైనా, వియత్నాం, వెనిజులాకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా హాజరవుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఇప్పటికే సిపిఐ శ్రేణులతో పాటు పోలీసులు కూడా సమన్వయం చేసుకొని భద్రతాపరమైనటువంటి అంశాలపైన కూడా ఒక చర్చించేది అయితే మొత్తం అయితే ఒక ప్లాన్ అయితే చేసుకున్నారు. మొత్తంగా రేపు సిపిఐ ఏదైతే బహిరంగ సభ నిర్వహిస్తుందో దాంతోపాటు ఆ కవాతు కూడా ఖమ్మం పట్ట జిల్లా కేంద్రంలో మొత్తంగా అయితే ఎర్ర సముద్రాన్ని తలపించే విధంగా తమ కవాతు ఉంటుందని చెప్పి కూడా సిపిఐ చెప్తుంది. కెమెరా పర్సన్ సురేష్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, ఖమ్మం.